రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు. దీని వెనుకున్న కథ ఏంటి? దీని ముందున్న నేను చెప్పబోయే కథ ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. అసలు యాపిలే తినొద్దు, డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రోజుకో యాపిల్ తింటే నెలకి 30 యాపిల్స్ తినాలి. 30 యాపిల్స్ అంటే దాదాపుగా 7-8 కేజీలు. కేజీ 500 ఉంది. 7-5 35, 3500. 3500 నువ్వు యాపిల్ తినడానికి ఖర్చు పెట్టుకుంటే ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు ఏం కడతాం మనం? మన దగ్గర డబ్బులు ఉండవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు యాపిల్ తినలే. దాంట్లో సి విటమిన్ ఉండదు, మెగ్నీషియం అస్సలు ఉండదు, B12 అస్సలు ఉండదు. అసలు ఇది ఒక పుకారు మాత్రమే. ఏ డాక్టరు యాపిల్ తినమని చెప్పడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నిమ్మకాయ జ్యూస్ తాగమని చెప్తాడు. సి విటమిన్ ఉంటుంది కాబట్టి నీరసం లేకుండా ఉంటుంది, యాక్టివ్గా అవుతారు జస్ట్ మినిట్స్లో. అంతే. యాపిల్ తినమని ఏ డాక్టరు చెప్పలేదు. మీరు బనానా తీసుకోండి, చాలా చీప్గా దొరుకుతుంది. డజన్ అరటిపళ్ళు 30 రూపాయలకే దొరుకుతాయి. రోజు మార్చి రోజు తినండి, డే బై డే తినండి, ఏమి కాదు. దాంట్లో పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. అంటే మెగ్నీషియం అంటే కడుపులో తిన్నది తొందరగా అరగడానికి సహాయపడుతుంది. అంటే మన ప్యాంటోప్రోజోల్, ఒసమోప్రోజోల్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్స్ నుంచి రిలీజ్ అయ్యే మెగ్నీషియము ఈ అరటిపండులో ఉంటుంది. అరటిపండు చాలా ఈజీగా అన్ని సీజన్స్లో దొరుకుతుంది. సరే, అరటిపండు మేము వేరు చేయలేం, కొనలేం, అది కూడా కొనలేం. ఇంట్లో ఉన్న రోజుకో టొమాటో తింటే చాలు, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. టొమాటోలో కూడా కొంచెం సి విటమిన్ ఉంటుంది. పొటాటో తింటే బాయిల్డ్ పొటాటో, దాంట్లో బాయిల్డ్ పొటాటో కర్రీ చేయకుండా ఉడకబెట్టిన మార్నింగ్ స్నాక్స్ లాగా తింటే కూడా కొంచెం నిమ్మకాయ పిండుకొని 1 to 100 అన్ని విటమిన్స్ ఉంటాయి దాంట్లో. ఓన్లీ పొటాటోలో అయితే సి విటమిన్ తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. అలాగే కోడిగుడ్లో కూడా సి విటమిన్ తప్ప అన్నీ ఉంటాయి. రోజు మార్నింగ్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఉడకపెట్టుకొని పీసెస్ చేసి దాంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని తినేస్తే 100 విటమిన్స్ మీ బాడీలోకి వెళ్ళిపోయినట్టే. మీరు ఆర్ఎంపీ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ తినొచ్చు. తర్వాత రోజుకు యాపిల్ తింటే సంకనాకి పోతాం. ఒకవేళ జ్వరమో రోగం వచ్చినా 5 రూపీస్ పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఏ కథలు నమ్మొద్దు. సొరకాయ తింటే మీకేం వస్తుందో తెలుసా? సొరకాయ తినాలి, సొరకాయ తినకపోతే మీరు చస్తారు అని చెప్తాడు ఒకడు. ఏవి కాదు. ఈ కూరగాయ తింటే ఈ రోగం తగ్గుతుంది, ఆ కూరగాయ తింటే ఆ రోగం తగ్గుతుంది అని చెప్పితే నమ్మొద్దు. అన్ని కూరగాయలు తినండి, ఏ రోగాలు రావు. వెరీ సింపుల్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.